రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెరాస నిర్ణయించింది. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన అనంతరం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసినట్లు వివరించిన ఆయన మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని అభ్యర్థనకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై నిర్ణయాధికారాన్ని పార్టీ శాసనసభాపక్ష కమిటీ, పార్లమెంటరీ పార్టీ కమిటీ కేసీఆర్కు అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రజలు నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. ఇరువురు కూడా కలిసి చాలా సందర్భాల్లో అది డిమానిటైజేషన్ కానీ, గతంలో జీఎస్టీ విషయంలో కానీ, దేశానికి ఉపయోగం అనుకునే ప్రతి నిర్ణయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా భారత ప్రభుత్వాన్ని సమర్థించింది. ఈరోజు కూడా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో గౌరవ ప్రధానమంత్రి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాము, ఒక మంచి ఉన్నత సాంప్రదాయాలు పాటిస్తూ మరి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే విధంగా మీరు కూడా సహకరించండి, పూర్తి మద్దతు పూర్తి నంబర్స్ మాకు ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ అందరి సహకారాన్ని కోరుతున్నాము, ఏకగ్రీవం అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మరి ఒక అట్టడుగున భారతదేశంలోనే అట్టడుగున ఉన్న వర్గాలు భావించే దళిత జాతి నుంచి ఒక మంచి విద్యావంతుని వారు ఎంపిక చేసిన క్రమంలో డెఫినెట్గా ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో వారికి మా సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నామని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఫోన్లో వారికి ఈ నిర్ణయం చెప్పిన తర్వాత సమర్థిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికే వారు డిక్లేర్ కూడా చేశారు.